సన్‌లైట్ హోస్ట్‌లో మీరు క్రియేట్ చేసిన డేటాబేస్‌కి మీరు లాగిన్ అవ్వాలంటే ఎలా? మీకు 2 వేస్ అయితున్నాయి. అంతకన్నా ముందుగా cPanel ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. ఈ యొక్క కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలంటే మీకు 2 వేస్ అయితున్నాయి. ఒకటి డైరెక్ట్‌గా మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసి sunlighthost.com ఓపెన్ చేసి క్లయింట్ ఏరియా క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క సర్వీసెస్ క్లిక్ చేసి మీ యొక్క ప్లాన్ మీద క్లిక్ చేసి లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. దీని ద్వారా ఏంటంటే ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయక మీరు డైరెక్ట్‌గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్‌లో మీరు లాగిన్ అవ్వచ్చు. లేదా ఇంకొక మెథడ్ ఏంటంటే డైరెక్ట్‌గా కంట్రోల్ ప్యానెల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసి cp.sunlighthost.com ఇలా డైరెక్ట్‌గా కంట్రోల్ ప్యానెల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే. మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ MySQL డేటాబేస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క డేటాబేస్ అయితే మీరు క్రియేట్ చేస్తారు కదా, మీరు ఏ డేటాబేస్ నేమ్‌తో అయినా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మీరు క్రియేట్ చేసిన డేటాబేస్‌కి మీరు లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ అని కనపడుతుంది చూడండి. దీన్ని క్లిక్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు. ఆటోమేటిక్‌గా మీరు ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్‌గా మీరు phpMyAdmin ఓపెన్ అయ్యి ఆ యొక్క డేటాబేస్ అనేది లాగిన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఎక్స్‌పోర్ట్ చేయడం కానీ, లేదంటే ఇంపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి మీరు చేయొచ్చు. ఎక్స్‌పోర్ట్ చేయడం కానీ మీకు కావాలంటే SQL ఫార్మాట్‌లో మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ కావాలంటే ఈ యొక్క డేటాబేస్ మీరు ఇంపోర్ట్ అన్న చేసుకోవచ్చు. SQL ఫైల్ అప్లోడ్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొక మెథడ్ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు phpMyAdmin అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ డేటాబేస్కి అయితే మీరు లాగిన్ అవుదాం అనుకున్నా ఆ యొక్క డేటాబేస్కి డైరెక్ట్‌గా సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు మీ యొక్క డేటాబేస్. ఈ విధంగా మీరు 2 వేస్‌లో మీరు లాగిన్ అవ్వచ్చు. డైరెక్ట్‌గా మీరు డేటాబేసెస్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచైనా మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే phpMyAdmin ద్వారానే మీరు లాగిన్ అవ్వచ్చు.